ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు రాసలీలల వీడియో బయటకు వచ్చిన కారణంగా ప్రజలందరూ కూడా ఎక్కడ నిలదీస్తారో అని చెప్పి, భక్తులు ఎక్కడ ఆయన్ని ఎదిరిస్తారో అని చెప్పి ఎవరికీ కనపడకుండా తిరుగుతున్నాడనేటువంటి సమాచారం మాకుంది. కాబట్టే చాలా మంది ప్రజల్లో వచ్చినటువంటి, హిందూ భక్తుల్లో వచ్చినటువంటి డిస్కషన్ ఏంటంటే, ఇంత పాడు పని చేసి ఈ ప్రబుద్ధుడు కనపడకుండా తిరుగుతున్నాడు, కాబట్టి ఖచ్చితంగా అతను కనపడటం లేదు అని ఒక సూచికన్నా ఏర్పాటు చేయడం ద్వారా కనీసం బయటకు వచ్చి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్తాడేమో, హిందూ బంధువులందరికీ క్షమాపణ చెప్తాడేమోనని చెప్పి అందరూ భావిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి వెంటనే బిఆర్ నాయుడు బయటికి రావాలి. ఆయన వీడియోల మీద ఆయన తక్షణమే హిందూ బంధువులందరికీ క్షమాపణ చెప్పాలి, రాజీనామా చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. పరమ పవిత్రమైనటువంటి హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు మరి ఆయన చేసినటువంటి అనైతిక కార్యక్రమాలు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో మరి పబ్లిక్ గా బహిరంగంగా కనిపిస్తే ఎక్కడ భక్తులు ప్రజలు రాజీనామా చేయమని చెప్పి డిమాండ్ చేస్తారో అన్నటువంటి కోణంలో ఈరోజు పత్తా లేకుండా పోయి పాలక మండలి పాలన నిర్వహణను గాలి కొదిలేసి ఈరోజు కనపడడం లేదు. కాబట్టే బిఆర్ నాయుడు గారు ఎక్కడున్నారో తెలియాలని చెప్పి ఈ రకంగా హోర్డింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన చేస్తున్నటువంటి అనైతిక కార్యక్రమాలు, భగవద్గీత మీద చేస్తున్నటువంటి అవహేళన మాటలు, అదేవిధంగా భక్తులకు కల్పిస్తున్నటువంటి అసౌకర్యాలు, ఈ రకంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈ బిఆర్ నాయుడు గారి వలన కలుగుతుంది. కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ ఇప్పటికైనా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పారిపోయినాడు, రాజీనామా చేసి వెళ్లిపోయినాడనే అనుమానం ఇటు టీటీడీ అధికారుల వర్గాల్లో, ఈ తిరుపతి ప్రజలలో, శ్రీవారి భక్తుల్లో కలుగుతుంది. ఎందుకు అనంటే ఆయన ఏదైతే అశ్లీల వీడియోలు బయట వచ్చినాయో, ఏదైతే ఆయన భగవద్గీత మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఈ టీటీడీ చైర్మన్ పదవి నాకు ఒక ఆఫ్ట్రాల్ గా మాట్లాడిన వ్యాఖ్యలు కావచ్చు, ఇలాంటి వ్యాఖ్యలన్నీ జరుగుతున్న తరుణంలో ఓ పక్క చూస్తే శ్రీవారి హుండీకే కూటమి ప్రభుత్వం బొక్క పెట్టింది. ఈ సందర్భాల్లో ఈ బిఆర్ నాయుడు ఇవన్నీ కూడా మనం చేసినట్టువే మనం ఖచ్చితంగా బయటకు వస్తాయని భయంతో టీటీడీకి రాజీనామా చేసి వెళ్ళిపోయినాడనేసి టీటీడీ అధికారుల్లో గాని, తిరుపతి ప్రజల్లో గాని, శ్రీవారి భక్తుల్లో గాని ఆ వాదన ఉన్నది. దాన్ని నిజమా అబద్దమా అని ఈ టీటీడీ ఈవో గారు దాన్ని రుజువు చేయాలి.